తిరుగుతూ ఉందట. ఈ అమ్మమ్మ గారు ఆదమ్మ గారు దేవుని మాట వినకుండా ఏ పండు అయితే ప్రయోజనాల పండు కోసి ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేశారు. పాపంలో వచ్చి జీవితం ఏం చేసింది? మరణం వచ్చింది. ఆ రోజు నుండి మనుషులందరూ ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. మొట్టమొదటి మనిషి ఎవరు చనిపోయారు? బైబిల్ గ్రంథంలో చెప్పండి. ఆదాము కొడుకు ఏబేలు. ఏబేలు అన్నగారు ఏం చేశాడు? చంపేశాడు, హత్య చేసి. అలాగే ఇంకా రాను రాను చాలా మంది చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోతున్నారు? చావంటే తెలియదు. దేవుడు ఏమని చెప్పాడు? మీరు ఏదైతే నేను తినొద్దన్నానో ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. వాళ్ళు ఏమో తినేశారు. ఎవరి మాట విని? సాతాను మాట విని. కనుక వీళ్ళు చనిపోవటం మొదలెట్టారు. మరణం అనేది వచ్చింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరణాన్ని గెలిచిన వాడు మన యేసయ్య. ఈ మృత్యువు, ఈ మరణము అందరిని పట్టుకోవాలని చెప్తున్నాడు. ఒక రోజు పెద్ద పిట్ట అలాగే వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకుందామని చెప్పినా పట్టుకుందంట. మృత్యువు అంటే మరణం. పట్టుకుంటే పిట్ట చచ్చిపోయింది. బతుకొని జంతువులు పట్టుకుందంట. జంతువులు కూడా ప్రతి జంతువు చచ్చిపోతుందంట. ఏది పుట్టుకుంటే అది చచ్చిపోతుంది. దేవుని బాబు అయితే నన్ను మించిన వాడే లేడు, నేను ప్రతి వారికి కూడా అందరికీ అనడు నేనంటేని అని చెప్పి చాలా నవ్వుతుందట. యేసు ప్రభు సిలువ గట్ట దగ్గరికి వెళ్ళిందట. యేసు ప్రభుని పట్టుకుందామని వెళ్తే ఆయన అప్పటికప్పుడే అర్పించేసుకున్నాడు. మరణానికి దొరకలేదు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని దేవుడికి అర్పించేసుకున్నాడు తన ప్రాణాన్ని. ఏదో అర్పణకి. ఎందుకంటే దేవునికి అర్పించేసుకున్నాడు కనుక మరణానికి దొరకలేదు. మరణం సమాధిలోకి వెళ్ళిందట. సమాధి చేస్తారని అక్కడ పట్టుకుందామని వెళ్తే యేసు ప్రభువు మృత్యుంజయుడు తిరిగి లేచి ఆ తెల్లవారుజామున మరణాన్ని పిలిచాడు. ముందు దేని పిలిచాడు? ఓయ్ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా అని దేవుడు మరణాన్ని పిలిచాడు. దేవుడి స్తోత్రం.